చూద్దాం. ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిస్తేనే అప్పుడు కుక్ అయినట్టు. ఇప్పుడు ఇంకా మనకు గ్రేవీగా ఇట్లా ఈ రకంగా తినాలనిపిస్తుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే ఓ లెవెల్. స్మెల్ ఎట్లా వస్తుందిరా? ఇట్లా ఉడికింది ఉడక మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా ఆయిల్ ఇడుస్తుంటుంది. కుకింగ్ మంచిగా అయింది. ఒక 5 నిమిషాలు ఉంచిన సన్నం అంటే మీరు మిల్ మేకర్ వేసినాక గ్రేవీలో అయినా గ్రేవీ కూడా ఉడుకుతుంది కదా. పెడుతుంది కొత్తిమీర. కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను, ఇక వదలకుండా తింటాం. అబ్బా మిల్ మేకర్ గింత కమ్మనా అన్నట్టు అయిపోతుంది తినేటోళ్ళకి అందరికి. టేస్ట్ ఓ లెవెల్. బటర్ మీ ఆప్షన్. బటర్ వేసుకుని వేసుకొని లేకుంటలేదు, అలా ఆప్షనే మరి. బటర్ ఆయనతో కూడా వేసేసుకుంటే అయిపోతుంది. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. రెడీ. బంద్ చేసుకుంటాం. తగ్గేది లేదు మిల్ మేకర్ కర్రీ అంటే. ఇక మనము ఒక లైక్ అయితే కామెంట్. కష్టపడి వండుతున్నా గ్రేవీలతోటి టేస్ట్ మీ ముందు పెడుతున్నా. మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారని. ఇక చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పటికి కూడా. ఇంకా సపోర్ట్ చేయాలని నేను ఇంకా మీకు మీ ముందు మంచి మంచి వంటలతోటి మీ ముందుకు వస్తాను. సరేనా? మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా, మిల్ మేకర్ అంటే అది మంచి ప్రోటీనా? మిల్ మేకర్ నాన్ వెజ్ తినే వాళ్ళకు ఎంత టేస్ట్గా అంటుంది అన్నది. అది తినని వాళ్ళు ఇది అంటుకుంటే మాత్రం ఓ లెవెల్ టేస్ట్. దాంతో కొలవద్దు అంటుంది కాబట్టి నేను చెప్పాలి కదా. మంచి ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ టేస్ట్ గ్రేవీ కమ్మతనం. పిల్లలు పెద్దలు ఇది ఏంటంటే స్కూల్కి పోతే బాక్స్లలో కలిపి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఈ గ్రేవీ కర్రీ అంటే. ఇక కొంచెం ప్రాసెస్లు అన్నీ ఉంటాయి కాబట్టి, కానీ కమ్మతనం అయితే ఇక నేను ఏం చెప్పలేను. ఇంట్లోనే అన్ని వంట అయితే కమ్మ చేస్తుంది. అంటే వెజ్ వాళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మా ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ అయినా కూడా మమ్మీ ఇట్లా చేస్తుంది వాళ్ళకి, వాళ్ళ కోసం. ఏంటంటే నాన్ వెజ్ తిన్నా దానికంటే డబ్బులు టేస్ట్ తినాలని ఇట్లా చేస్తుంది. వాళ్ళకి కూడా మంచిగా చేస్తుంది కమ్మతనము. నాన్ వెజ్ తినేటోళ్ళు వచ్చి అంటే మళ్ళీ ఇది వేసుకుని తింటాం. అవును, నాన్ వెజ్ అంతా ఏమొద్దు అంత కమ్మ ఉంటది. నేనేం చెప్పలేను, ఒకసారి తెలుసుకుందాం, అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి గ్రేవీ కర్రీ తోటి మనము ఏంటంటే వెజ్ తినేటోళ్ళకు టేస్ట్ లెవెల్. ఇక నేను ఏం చెప్పలేను, చెప్తే ఇది అంతా ఎంతైనా తక్కువనే. నేను చెప్పింది తక్కువ అంటే ఎక్కువ అట్లుంటది. ఇదంతా ప్రాసెస్ అయితే చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ. మంచి మాటనా? ఏ కొందరు బాధలలో ఉంటారు, భరించరా అని బాధల్లో ఉంటారు. ఎవరికి నాన్నటోళ్ళని ఉంటే అది దగ్గరకు చెప్పుకుంటారు, అలా బాధనే చెప్పుకుంటారు. ఏదో సాయం చేస్తారు వాళ్ళు, మనకు బాధ తీరుస్తారని చెప్పుకోరు. వాళ్ళకు ఏంటంటే డీమిస్తారని చెప్తారు. అలా చులకగా మాత్రం చూడకుండ్రి. మీరు డీమిస్తే ఇయ్యండ్రి కానీ, లేకుంటే లేదు కానీ అలా చులకగా మాత్రం చూడకుండ్రి. ఎందుకంటే మాట డీమైతే ఇయ్యండ్రి. అటువంటి వాళ్ళకు మిమ్మల్ని ఆదరించేస్తారు కదా, మాట దీన్ని ఇయ్యండ్రి. ఎందుకంటే చులకనైతే చేయకుండ్రి. ఎందుకంటే వాళ్ళకు ఇట్లా పరిస్థితులు మంచిగా లేదు అది ఇది అనుకుంటా చులకన చేయకుండ్రి. వాళ్ళను బాధలలో ఉండి కుంగిపోతారు. నచ్చింది. వాళ్ళని చులకన వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, చేయొద్దు. ఎందుకంటే మీకు ఇష్టం ఉంటే చెప్పచ్చు, లేకుంటే ధైర్యం ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ దగ్గరకు వచ్చి సలహా అడుగుతారు. ఎందుకంటే సాయం చేయమని అడగరు ఇంకా అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే బాధ అన్నది చెప్పుకుంటారు. బాధ అది బాధ ఉంటే మీరు సపోర్ట్ అయితే. ఇది మంచి మాట. నచ్చిందా? నచ్చదు? నాకు నచ్చింది మమ్మీ. మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోర్రి. మన వీడియోస్ అయితే మంచిగా ముందుకు వెళ్ళాలంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. తక్కువ చేసుకునేది చూడండి. ఏంటి వీడియోలు వస్తాయి మీరు చేసుకున్నారనుకో, నేను పెట్టిన వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక మీకు నచ్చకుండా చేసుకోకండి. నచ్చిందనుకో
ఇక ప్రతి ప్రాసెస్ వస్తుంది కదా, నచ్చింది అనుకో, ఇక నచ్చకుంటే వదిలేయండి అనుకో. మీ ఫ్రెండ్స్ కు, మీ చుట్టాలకు, ఎవరికైనా మీరు షేర్ చేయండి ఈ వంటలు నచ్చినట్టయితే. నచ్చలేదనుకో వదిలేయండి. ఇక ఎందుకంటే నచ్చకుంటే మనం ఏం చేయలేము. ఏంటంటే మీరు నచ్చకపోయేందుకు ఈ టేస్ట్ అయితే అదుర్సు. మమ్మీ వంటలు నచ్చుతున్నాయి అని అంటున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఒక మంచి కామెంట్ చదువుతాం మమ్మీ. అశ్విని గారు, హాయ్ ఆంటీ, నేను ఇవాళ చేశాను క్యాలీఫ్లవర్ పకోడీ, సూపర్ గా వచ్చాయని పెట్టిరు. కాలీఫ్లవర్ పకోడీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఏంటంటే మనం కూరగాయలు తిన్నట్టు ఆ టేస్ట్ లెవెల్ పిల్లలకు కూడా తినమంటే కాలీఫ్లవర్ తినరు, అట్లా అలా వేసి పెట్టారు, తింటారు, ఖచ్చితంగా తింటారు. కమ్మతనానికి కొంచెం ఆయిల్ గొలిస్తామని అనుకోవద్దు, మనకు కూడా బాడీకి ఆయిల్ కావాలి కదా. అవును, అన్నీ వాడాలి, బాడీలో అన్ని వాడాలి. ఇన్ని సంవత్సరాలు ఇంత ఉన్నా అంటే నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదంటే నేను అన్ని తింటున్నా కదా. చేసుకోవాలి, పని చేసుకోవాలి, దాని దగ్గర చెమటాడపాలి. మన కుసుడు తింటామంటే మనకు అన్ని ఇదైతే నేను చెప్తున్నా. నేనైతే కష్టపడడానికి ఇష్టపడదా, 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటా అన్ని. ఈ రోజే టెస్ట్ చేయించుకున్నా, టెస్ట్ చేయించుకున్నా, బీపీ టెస్ట్ అన్ని నార్మల్ వచ్చేసినాయి. మీకు కూడా నార్మల్ రావాలని నేను కోరుకుంటున్నా. ఎవరికైనా చేసుకుంటాను, అది దేవుని కోరుకునేది. అది అందరు ఆరోగ్యంగా ఉండాలి, అంతే. ఈ ప్రాసెస్ అంతా పెట్టేద్దాం. ఏమేం కావాలో చెప్తా. చూపించి ఒకసారి. మిల్ మేకర్ మంచి ప్రోటీన్, సూపర్. ఇక ఆరోగ్యానికి అయితే చాలా మంచి. ఇవి ఇక తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయితే వేసుకుంటారు. ఇక పెరుగు, పచ్చిమిర్చి 2 ఆనియన్, కరివేపాకు, ఇక పుదీనా, కొత్తిమీర, టమాటాలు 3, చిన్న టమాటాలు 3. చూడండి అన్ని ఇళ్ళ పెట్టేసిన వేసుకుంటా. అప్పుడు కూడా చూపిస్తాను మీకు. కాజు, లవంగాలు, ఇలాచీలు, బటరు లేకుంటే ఆయిల్ తోడు కూడా వేసుకోవచ్చు, బటర్ మీ ఆప్షన్. జీలకర్ర, దాల్చిన చెక్క, ఇక కస్తూరి మెంతి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, గసగసాలు, కుడుక, ఇగో కారం, ధనియాలు. ఇవైతే మన ఇంట్లోనే ఉంటాయి కదా. ఇవన్నీ కొంచెం ఏదో ఒకటి లేకుంటే మీ ఇష్టం. ఇక అది ఇక ఏంటంటే కొన్ని స్టిప్ చేసేది ఉంటే చేసేది, కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇదైతే టేస్ట్ గురించి ఏం చెప్పలేను నేను. ఇక సరే చూపెట్టాను. జీలకర్ర కొంచెం 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు వేసుకోండి గ్రైండర్. మీరు ఇది మసాలా నూనెకి వేసుకుంటారు కదా, నూనెకి ఎత్తాం కదా, ఎందుకంటే ఇట్లా డైరెక్ట్ పట్టించుకుంటే అయిపోయాయి. 3 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కాజు ఒక 10 దాకా వేస్తున్నా, కాజు, దాల్చిన చెక్క కొంచెం, ఇక కుడక వేసుకుంటున్నా. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి ఎక్కువ వేసుకోర్రి. ఇంకా కావాలనుకుంటే గ్రేవీ తక్కువ కావాలనుకుంటున్నా తక్కువ వేసేస్తుంది. ఇవి అట్టుకచ్చుకుందాం, గ్రైండ్ చేసుకొచ్చుకున్నాక చెప్తా. ఇట్లా గ్రైండ్ చేసుకొచ్చిన ఇప్పుడు పొడిలన్నీ వేసిన కదా. పెరుగు, ఇక ఒక 2 టమాటాలు, 3 చిన్నవి అనుకో, 3 టమాటాలు చిన్నవి, పెద్దగా ఉంటే 1, 2 అంతే. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ రకంగా. 2 టీ స్పూన్ల గసగసాలు మర్చిపోయినా నేను ఇలా వేస్తాను. మళ్ళీ ఒకసారి దింపుకొస్తా. వేసుడు మర్చిపోయినా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ దింపుకొస్తా. ఈ రకంగా మెత్తగా తంగిపోయినాయి. ఇట్లా పేస్ట్ లాగా ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడే మనం టమాటా, గసగసాలు, కుడుక, ఇలాచి, లవంగం, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇవి మిల్ మేకరు ఉడికించుకుందాం. ఇలా వాటర్ మసులుతున్నాయి, చూపెట్టు. అట్లా ఆకు పడ్డది, కొత్తిమీర ఆకు ఇగో సన్న మంట మీద 1 నిమిషం ఉండదు, మూత పెట్టేద్దాం. కొంచెం మెత్తపడేది కొద్దిగా. ఇగో ఇట్లా ఈ రకంగా ఉబ్బాలి. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా. ఈ రకం 1 నిమిషం మూత పెట్టుకున్నాక ఇట్లా అయినాయి కదా, నీళ్ళని గుంజుకున్నాయి కదా. నీళ్ళు గుంజుకున్నది కనబడితే మనకు నీళ్ళు ఎంత ఉండే వేసినప్పుడు
ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇట్లా ఉబ్బిన తర్వాతనే 1 నిమిషం అట్లా వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇవో దీంతో ఇట్లా వత్తాలి. మన చేతులు కాలుతాయి కదా, ఇలా కొత్తిమీర అన్న తీసేత్తలేము, కాలుతున్నాయని ఇప్పుడు తీసేసి ఇట్లా 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 వేసేయాలి. మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. ఇట్లా ఒత్తేసుకోవాలి. ఇట్లనే వాటర్తో వేయకుండా కర్రీ బాగుండదంతా. ఇట్లా ఇట్లా ఒత్తేసుకోవాలి మంచిగా. మొత్తం పోయినాయి. ఇవి తీసేయాలి వాటర్. చూపెట్టి ఇట్లా చూపెట్టున్నా చూపిస్తా. ఈ రకంగా పొడి పొడిగా కావాలి. ఇట్లా ఈ రకంగా అయినాకనే ఒక దాంట్లో వేసేసుకోండి. ఇట్లా ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్లు పోస్తున్నా ఈ స్పూన్ తోటి. అది గోలిచ్చిన ఆయిల్ తోటి వేసుకోండి. బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. జరగాలి, బటర్ అన్నది జరగాలి. బటర్తో కమ్మగా వస్తుంది కర్రీ. కరిగింది. ఇప్పుడు జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర, లవంగాలు ఒక 5, దాల్చిన చెక్క 1 ఇలాచి, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ గోలాలి. గోలిన తర్వాతనే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ 2 గడ్డలు ఆనియన్ గోలనిది. కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మంచిగా మగ్గాలి. అమ్మ వాసన వస్తుంది. ఇది లవంగాలు దీనికి వేసుడు ఏందో కానీ, మనము నూనె కేసుడు ఏందో కానీ కమ్మగా వాసన వస్తుంది. లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదే ఫ్లేవర్ లెవెల్. అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేస్తాం కదా, తిన్నట్టు కడిమినట్ట వంట చేసిన వాళ్ళకు అదే ఆ స్మెల్తో కడిమిడుతుంది. చేసిన వాళ్ళకు అంత కమ్మగా ఉంటుంది వాసన. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే ఒక చేంజ్కి వస్తుంది వంట అన్నది. వాసన, స్మెల్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు తోటి కమ్మతనంలో సూపర్ అనిపిస్తుంది. ఇక వాసన అయితే సువాసన ఇంట్లో అంతా నిండిపోతుంది. కమ్మతనం ఇక పుదీనా పడే, కరివేపాకు పడే అలా ఇక ఇంకా వాసన వస్తుంది. పచ్చిమిర్చాయి, ఆనియన్ ఎంత కమ్మ వాసన వస్తుంది. ఇక ఇవి గోలంగానే ఇక నోట్లకి వాటర్ వస్తుంటాయి. అదే నేను ఎట్లా గుల్లబడ్డది చూడు. అన్నీ మనకు నూనెకి వేసుకునేవి అన్నీ వేసుకున్నా. దాల్చిన చెక్క వేసినాం కదా, వాసన. ఇప్పుడు కారం మీరు తినే మిరకలు వేసుకోండి. నేను 2 టీ స్పూన్లు సరిపోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోదు. 2 టీ స్పూన్లు ఉప్పు, పింక్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్కు ఉప్పు కారాలు ఇట్లా వేసుకున్నామంటే మాడనియ్యద్దు, టేస్ట్ లెవెల్. ఇక ఆయిల్కి వేసినామంటే మనం కారం అన్నది ఆయిల్తో ఉడికి కమ్మతనం వాసన వస్తుంది. ఏంటంటే తిన్నగా టేస్ట్ ఉంటుంది ఈ ఆయిల్కి వేసినాక. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, గసగసాలు, కుడుక, కాజు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. పెరుగు, ఇది కొద్దిసేపు ఉడకాలి. ఈ ఆయిల్ కన్నది ఉడికితేనే బాగుంటుంది, ఉడకకుంటే మంచిగా ఉండదు. ఈ పచ్చితనం పోవాలి. టమాటది మనం పచ్చిది పట్టినాం కదా, పచ్చితనం పోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, మాడనియద్దు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది. ఉడికినాక వాటర్ పోసుకునేది చెప్తాను నేను. ఉడకండి, ఇప్పుడు వాటర్ పోయాలి, సన్న మంట మీదే ఉడకండి. ఇట్లా ఆయిల్ ఇడిచినాక ఈ రకంగా ఇడిచినాక అడగంటనియద్దు.
ఈ రకంగా ఉడకాలి. టమాటాని, పెరుగుది ఇవన్నీ ఎట్లా ఉడికింది చూడు, అరగంటలో చూడు. మనం పేస్ట్లు కదా, అరగంటది తొందర చూడాలి. 2 నిమిషాలు చూసి ఇట్లా చూస్తూనే ఉండాలి. ఇది ఏ రకంగా వస్తుందని చూస్తూనే ఉండాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. అట్లా ఇప్పుడు దీని మీద కస్తూరి మెంతి వేసి, ఉంటే వేసుకోరు, లేకుంటే వదిలేయండి. కస్తూరి మెంతి మీ ఆప్షన్. ఇప్పటిదాకా అయితే వాటర్ పోయలేను. పెరుగు దాంతో గ్రైండర్ పట్టింది, టమాటాది వీటితోటే నడిచింది. మాడకుండా చూసుకోవాలి. మాడిందంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వాటర్ మనం ఎన్ని పోసుకుంటామో, ఒక చిన్న గ్లాసుగా మీకు గ్రేవీ ఎట్లా కావాలంటే అట్లా. కొద్ది ఉడకాలి కాబట్టి ఒక చిన్న గ్లాసులు అన్నీ పోసుకుంటున్నాం. ఉడకాలి. ఇక సన్నం మంట మీదనే ఉడికించుకోరు, మాడే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మనం మసాలాలు వేసినాం కదా, ఉడికితే ఇక గట్టిగా మసాలా ఒక 2 నిమిషాలు వీటికి ఫ్లేవర్ అన్ని పట్టాలి కదా మిల్ మేకర్లకు. సరే, మూత పెట్టుకుందాం. సన్నం మంట మీదనే మూత పెట్టుకోరు. చూద్దాం. ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడిస్తేనే అప్పుడు కుక్ అయినట్టు. ఇప్పుడు ఇంకా మనకు గ్రేవీగా ఇట్లా ఈ రకంగా తినాలనిపిస్తుంది. బాగుంటుంది. టేస్ట్ అయితే ఓ లెవెల్. స్మెల్ ఎట్లా వస్తుందిరా? ఇట్లా ఉడక మనకి ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా ఆయిల్ ఇడుస్తుంటుంది. కుకింగ్ మంచిగా అయింది. ఒక 5 నిమిషాలు ఉంచిన సన్నం అంటే మీద మిల్ మేకర్ వేసినాక గ్రేవీ లేని గ్రేవీ కూడా ఉడుకుతుంది కదా. పెడుతుంది కొత్తిమీర. కమ్మతనానికి అయితే ఏం చెప్పలేను, ఇక వదలకుండా తింటాం. అబ్బా మిల్ మేకర్ గింత కమ్మనా అన్నట్టు అయిపోతుంది తినేటోళ్ళకి అందరికి. టేస్ట్ ఓ లెవెల్. బటర్ మీ ఆప్షన్. బటర్ వేసుకుని ఉంటే వేసుకొని లేకుంటలేదు, అలా ఆప్షనే. మరి బటర్ ఆయనతో కూడా వేసేసుకుంటే అయిపోతుంది. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. రెడీ. బంద్ చేసుకుంటాం. తగ్గేది లేదు మిల్ మేకర్ కర్రీ అంటే. ఇక మనము ఒక లైక్ అయితే కామెంట్. కష్టపడి వండుతున్న గ్రేవీలతోటి టేస్ట్ మీ ముందు పెడుతున్నా. మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారు, సపోర్ట్ చేస్తారని. ఇక చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పటికి కూడా. ఇంకా సపోర్ట్ చేయాలని నేను ఇంకా మీకు మీ ముందు మంచి వంటలతోటి మీ ముందుకు వస్తాను. సరేనా? ఈ రైస్ అయితే అవుతుంది. రైస్ పెట్టేస్తా, ఇటు కర్రీ చేస్తా. ఈ వేడి పెట్టి తినమాట తేజను. ఎందుకంటే మాకు ఇద్దరికి సరిపోతుంది రైస్. రైస్ వండడు కూడా చూపెట్టమంటున్నారు. చూపెట్టమంటుందా? చూపెడదాం. పొడిగా ఎంత మంచిగా వండుకోవాలి, ఎట్లా వండుకుంటే ఎట్లా కర్రీ మంచిగా ఉంటుంది, ఎట్లా టేస్ట్ ఉంటుంది అన్నది మనకు రైస్ వండుకునే దానికి మనకి ఏర్పడుతుంది. సరే, మిల్ మేకర్ మసాలా కర్రీ గ్రేవీగా ఇట్లా. మమ్మీ అయితే వెజ్ వాళ్ళకైతే ఇట్లా చేస్తుంది. ఒక్కొక్కసారి పన్నీర్ కూడా ఇదే టైప్ లో వేస్తుంది. అంటే ఇట్లానే గ్రేవీ లాగా చేస్తుంది. అసలు వేరే లెవెల్ ఉంటది. ఇక మనము ఇదే వేసుకొని తింటాం, ఇక అట్లా ఉంటది. అట్లా చేస్తుంది. ఇక ఎవరికి తక్కువ కావద్దు కదా. ఇట్లా బటర్ మీ ఆప్షన్. మీకు ఇష్టం ఉంటే వేసుకోరు, లేకపోతే లేదు. బటర్ లేదు అని టేస్ట్ రాదేమో అని అనుకోవద్దు. అట్లా నాకు నచ్చుతుంది కాబట్టి వేసుకుంటా. కొందరికి లేకున్నా మనకు అన్ని చేసుకోవచ్చు. ఒకటి ఉన్నా ఒకటి లేకున్నా కానీ వదిలేయదు. వేడి అన్నంలా మిల్ మేకర్ మంచి ప్రోటీన్ ఉంటే అన్ని వేసుకోరు. టేస్ట్ లెవెలే. లేకున్నా కొంచెం ఏం కాదు. టేస్ట్ చేస్తుంది. అది అండే రకం ఉంటది అంతే. వండే రకంలోనే ఉంటది. చేతుల్లోనే ఉంటది, ఐండిల్నే ఉంటది, చేతుల్లోనే ఉంటది. కాలుతుందా? ఫుల్ వేడిగా ఉంది. మిల్ మేకర్ మంచి ప్రోటీన్. అది మంచి ప్రోటీన్. ఇందులో ఉన్న మిరపకాయ కూడా ఫుల్ టేస్ట్ ఉంటది.
మంచి టేస్ట్ పెరుగు పడే, ఉంటుంది. టమాటా పడే, అన్ని పడే. ప్రోటీన్ పిల్లలకి మంచి ప్రోటీన్ అందాలంటే కూడా ఇట్లా చేసి పెట్టుర్రి. ఎంత బాగుంది ఇగో gravy ఈ తోటి. మిరపకాయ వేసుకొని మిల్ మేకర్ పెట్టుకొని గ్రేవీ తోటి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. అద్దరిపోయింది టేస్ట్, దేని టేస్ట్ దానికి. కమ్మగా. అసలు ఇక మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు, ఇక తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. రుచి అయితే ఇక చెప్పలేము, ఇక వేరే లెవెల్. ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తాను నేను ఇది రెసిపీ. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ అయితే చేసి చెప్పుర్రి, మీకు మంచిగా వచ్చిందా రాలేదా. మీరు ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టుర్రి, నేను చూస్తా. Netra_channel_88 మమ్మీకి కూడా చూపిస్తా మీరు వేసుకున్నాయి. సేమియా ఉప్మా ఒకరు వేసుకొని పెట్టిర్రు, పాలకూర ఉల్లికారం కూడా చేసుకొని పెట్టిర్రు, అవి పెట్టిర్రు. అట్లా మీరు కూడా చేసుకొని నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టుర్రి, చూస్తాం. మీరు చూసి ఆనందపడతాం మేము చేసుకున్నారని. కామెంట్ చేయడం అయితే మర్చిపోకుర్రి. మీ కామెంట్, మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. మాకు సంతోషాన్ని ఇస్తాయి అన్నట్టు అవన్నీ. ఆనందమైన లైఫ్ మంచిగా అనిపిస్తుంది. ఒక లైక్ అయితే చేయుర్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయుర్రి.